ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము కీర్తన 99:5. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఈ దినమున మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఏలువాడుగా ఉన్నప్పుడు, ఆయన మన రాజుగా ఉన్నప్పుడు, మనము ఘనపరచవలసిన వారుగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క సింహాసనాన్ని బట్టి, ఆయన అధికారాన్ని బట్టి, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఇది ఎన్నో విషయాలు మనం దేవుని ఎరిగి ఆయనను మనం ఘనపరచవలసిన వారు ఉంటున్నాం. రెండవదిగా ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి అన్నప్పుడు ఆయన యొక్క అధికారానికి మనం సంపూర్ణంగా లోబడి జీవించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో మన దేవుడిగా, మన యొక్క జీవితంలో రాజుగా గుర్తించిన తర్వాత ఆయన ఎదుట మనము ఘనపరిచి ఆయనకు లోబడి జీవించే విషయాన్ని గురించి ఈ కీర్తన సెలవిస్తుంటున్నది. ఈ దినమున దేవుడు నీకు జీవితంలో రాజుగా ఉన్నాడని నీ జీవితంలో ఎరిగి ఉంటున్నావా? ఎందుకంటే కీర్తన 45 కీర్తన 11 వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నది, ఈ రాజు నీ ప్రభువు, అతని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. దేవుడు మన జీవితంలో రాజు ఉన్న తర్వాత ఆయనను ఎదుట మనము ఘనపరిచి నమస్కరించవలసిన వారు ఉంటున్నాం. దేవుడు మనల్ని తన రాజ్యములో తన ప్రజలుగా ఉండు కొరకై దేవుడు కోరుకున్నాను బట్టి ఈ దినమున ఆయన మనం ఘనపరిచి పూజించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.